హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. రంజాన్ స్పెషల్ కద్దుకా ఖీర్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 లీటర్ పాలు, పావు కేజీ చక్కెర, 4 టేబుల్ స్పూన్ల సొరకాయ తురుము, 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 50 గ్రాముల పిస్తా కోవా, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలని మరిగించుకోవాలి. మరి ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కినాక సొరకాయ తురుము వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పును వేసి వేయించుకోవాలి. జీడిపప్పును లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదంను కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగాక అదే విధంగా కిస్మిస్ని కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చక్కెరలో పిస్తా కోవా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ రంజాన్ స్పెషల్ కద్దు కా ఖీర్ రెడీ.